So hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే this is Kaushik. I am completing my graduation in MBCR College of Engineering, Vijayanagar. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. Guys, ఈ రోజు మనం నిన్నటి నేను మీకు వీడియోలో చెప్పినట్టుగా నేను కొంచెం వెబ్ ఆప్షన్స్ గురించి చెప్పా. అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ గురించి కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అని నేను మీకు ఇచ్చాను. అండ్ ఇచ్చిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పార్ట్ 2 కావాలి అంటే WO అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అని చెప్పాను. ఒక యావరేజ్ ఒక 10 to 12 కామెంట్స్ అయితే నాకైతే వచ్చాయి సేమ్ WO అని. కాబట్టి నేను అయితే ఈ వెబ్ ఆప్షన్స్ గురించి పార్ట్ 2 వీడియో అయితే వాళ్ళు చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం అసలు కాలేజ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, కోర్స్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, మొత్తం మనకి వెబ్ ఆప్షన్స్ 2 టైప్స్. ఒకటి కాలేజ్ బేస్డ్, రెండోది డిపార్ట్మెంట్ బేస్డ్ అంటే ఆర్ఎల్స్ కోర్స్ బేస్డ్ అని అనుకోవచ్చు, మూడోది ర్యాండమ్. ఈ 3గా మనకు మేజర్ గా ఉండేవి కాలేజ్ బేస్డ్ అండ్ డిపార్ట్మెంట్ బేస్డ్. మాక్సిమం అందరూ చెప్పేది కాలేజ్ బేస్డ్ అండ్ డిపార్ట్మెంట్ బేస్డ్. ఈ రెండింటి మీద మాత్రమే మీరు చాలా వీడియోస్ చేసి చాలా వీడియోస్ అనేవి ఉంటాయి. బట్ ర్యాండమ్ బేస్డ్ ఇది ఒకటి ఉంటుంది అనమాట. ఇది అసలు మెయిన్ ఇంపార్టెంట్. ర్యాండమ్ బేస్డ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. మొత్తం ఈ 3 టైప్స్ గురించి మనం ఈ వీడియోలో చేద్దాం. అండ్ ముందుకు పోతూ ఉండగా నేను ఇంకొంచెం వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అనమాట. ఫస్ట్ మనం ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ కాలేజ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్. కాలేజ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఇది చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అరౌండ్ ఇది ఎక్కువ చూస్ చేసుకునే వాళ్ళు ఎవరు అంటే మెయిన్ గా 1 to 10K ఆర్ఎల్స్ 15K ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మెయిన్ గా చూస్ చేసుకుంటారు. ఆర్ స్పెసిఫిక్ కాలేజ్ అంటే కాలేజ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే ఒక 2 or 3 కాలేజెస్ అనేవి అయితే మీకు ఫేవరెట్ కాలేజెస్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి MBCR అనేది ఫేవరెట్. అంటే మీ కాలేజ్ లో అంటే మీ ఫ్రెండ్ మీరున్నారు, మీకు MBCR ఫేవరెట్ అంటే MBCR లోనే చదవాలి. అసలు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, బట్ MBCR లోనే చదవాలనుకుంటున్నారు. అది వెదర్ CSE అవ్వచ్చు లేదా కెమికల్ అవ్వచ్చు, ఏ బ్రాంచ్ అయినా అవ్వచ్చు. ర్యాంక్ తో సంబంధం లేదు, అసలు దేనితో సంబంధం లేదు. మీరు MBCR లోనే చదవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు కాలేజ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు అని అర్థం అనమాట. లైక్ నో మ్యాటర్ వాట్, ఏ డిపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు, బట్ మీరు చదవాలనుకుంటుంది MBCR లో, కాబట్టి అది కాలేజ్ బేస్డ్ వెబ్ ఆప్షన్. సెకండ్ది మనకు వచ్చేసరికి అలాగే సేమ్ మీకు అనిత్ ఇష్టం అండ్ అలాగే రఘు ఇష్టం. ఈ 3 కాలేజెస్ మీకు ఇష్టం. ఈ 3 ఏం చేసినా చేయకపోయినా ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, ఈ 3 కాలేజెస్ లో మాత్రమే చదవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు పెట్టే ఆర్డర్ ని కాలేజ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ అంటారు అనమాట. దీంట్లో ఓన్లీ అన్ని డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ ఈ కాలేజెస్ ఇది మాత్రమే ఉంటుంది. దీన్ని కాలేజ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ డిపార్ట్మెంట్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇదేంటి అంటే డిపార్ట్మెంట్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ అంటే నో మ్యాటర్ వాట్, అది టాప్ టైర్ 1 కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే టైర్ 3 కాలేజ్ అవ్వచ్చు, ఏ కాలేజ్ అయినా అవ్వచ్చు. కానీ CSE ఆర్ AIML ఈ రెండే చదవాలనుకుంటున్నారు, లేదా ఓన్లీ CSE చదవాలనుకుంటున్నారు. మీకు 1K ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చినా పర్లేదు, బట్ CSE చదవాలనుకుంటున్నారు. దీన్ని డిపార్ట్మెంట్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ అంటారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ర్యాండమ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే ఈ ర్యాండమ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ మళ్ళీ 2గా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్, ఇంకోటి టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ. ఇది మొత్తం 2 టైప్స్ అనమాట. దీనికి అర్థం ఏంటో నేను చెప్తాను. ఇలా చూస్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. దాని డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ అంటే మీరు పెట్టే లిస్ట్ అనేది ఎలా ఉండాలి అంటే టాప్ కాలేజ్, దాంట్లో ఉండే టాప్ బ్రాంచ్. ఇప్పుడు లైక్ MBCR లో సివిల్ అండ్ మెకానికల్ ఇస్ టాప్ అండ్ EEE అంటే కోర్ సైడ్ ఇస్ టాప్. అప్పుడు MBCR కోర్. అండ్ సెకండ్ ఏదో అనిట్స్ పెట్టారు, ఆ అనిట్స్ లో ఉన్న టాప్. అండ్ రఘు పెట్టారు, రఘులో ఉన్న టాప్ డిపార్ట్మెంట్స్. అంటే మీకు ఆ డిపార్ట్మెంట్ తో సంబంధం లేదు, టాప్ కాలేజ్ అయి ఉండాలి, ఆ కాలేజ్ లో ఉన్న టాప్ డిపార్ట్మెంట్ అయి ఉండాలి. ఇది ఫస్ట్. దీన్ని టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ ర్యాండమ్ అంటారు. అండ్ సెకండ్ థింగ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ అంటే
మీకు కావాల్సింది టాప్ కాలేజే, అంటే టైర్ 1 కాలేజే కావాలి. దాంట్లో ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు, దాంట్లో వెదర్ కెమికల్ వచ్చినా పర్లేదు, సివిల్ వచ్చినా పర్లేదు, మీ అదృష్టం అని సిఎస్సి వచ్చినా పర్లేదు. ఇలా అనుకుంటే దాన్ని టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ అంటారు అనమాట. ఇక్కడ ఇవి నేను మొత్తం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఎవరెవరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అంటే ఏ ర్యాంకుల వాళ్ళు అవ్వచ్చు, మీ హార్ట్ని మీ మైండ్ని ఎలా మ్యూటేట్ చేయాలి అనే దాని గురించి ఒక 10 minutes అయితే డిస్కషన్ చేద్దాం. అండ్ ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నదో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం లేట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను, బట్ నేనైతే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ దానికైతే వెళ్దాం. సో గైస్, ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసరికి కాలేజ్ బేస్డ్. కాలేజ్ బేస్డ్ చూద్దాం. అసలు కాలేజ్ బేస్డ్ ఎలా ఎవరెవరు పెట్టుకోవాలి, దీనికి ఉన్న మెయిన్ మీకు ఉండాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మీకున్న ఆ కాలేజ్, మీరు ఏ కాలేజ్ అయితే అనుకుంటున్నారో దాని మీద మీకు ఇనఫ్ నాలెడ్జ్ అన్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ తో సంబంధం ఉండదు. మీ అసలు మొత్తం మనకి ఓవరాల్ గా 2:3, ఒకవేళ అయితే 2 కానీ 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. 1 phase తో ఎప్పుడు ఆగిపోదు, 2 or 3 phases అనేది జరుగుతుంది. కాబట్టి ర్యాంక్ తో సంబంధం లేదు. మీకు ఫస్ట్ థింగ్ అనేది మీకు మెయిన్ గా కావాల్సింది ఆ కాలేజ్ మీద మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ కాలేజ్ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అండ్ హ్యూజ్ క్యాంపస్ అన్నంత మాత్రమే టాప్ కాలేజ్ అయిపోదు. చిన్నది ఒక 12 acres, 13 acres, 19 acres, 20 acres అని చిన్న కాలేజ్ ఉంది అలాగని చెప్పి అది మీడియం టు టైర్ 3 కాలేజ్ అయిపోదు. కాబట్టి కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ, డాక్టరేట్స్ ఎంతమంది ఉన్నారు, నాన్ డాక్టరేట్స్ ఎంతమంది ఉన్నారు, ఒక ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు, సబ్ ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు, మీ సీనియర్స్ ఎలా ఉన్నారు, సుపీరియర్స్ ఎలా ఉన్నారు, యావరేజ్ సిటీసీ ఎంత వస్తుంది, వీటన్నిటి గురించి ఆ పర్టికులర్ కాలేజ్ మీద మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ రావాలి. అండ్ లైక్ ఇన్ఫో ఉండాలి. ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది ఇన్ఫో. అండ్ సెకండ్ థింగ్ నేను ఇప్పుడు చెప్పబోయి ర్యాంక్ రేంజ్ అంటే ఫస్ట్ ఫేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఫేజ్ ఉన్న వాళ్ళు, ఈ ర్యాంక్ రేంజ్ ఉన్న వాళ్ళు కాలేజ్ బేస్డ్ గా వెళ్ళొచ్చు. ఫస్ట్ అంటే మనకి ర్యాంక్ వచ్చేసరికి 1 to 15K. వీళ్ళైతే కళ్ళు మూసుకొని కాలేజ్ బేస్డ్ గా తెలియవచ్చు. అంటే ఒక 3 or 4 కాలేజెస్ టాప్ అనుకొని దాంట్లో ఉన్న బ్రాంచెస్ టాప్ బ్రాంచెస్ ఇలా పెట్టుకుని వెళ్ళొచ్చు. అర్థమైంది కదా? ఇది 1 to 15K ఆర్ 15 to 30K. ఓవరాల్ గా 1 to 30K అనుకోవచ్చు. 1 to 15K అనేవి టాప్ ఈస్ట్ టు టాప్ పెట్టాలి, అంటే టాప్ బ్రాంచెస్ మాత్రమే పెట్టాలి. వాళ్ళు అనుకున్న కాలేజెస్ లో టాప్ బ్రాంచెస్ మాత్రమే పెట్టాలి. ఇంకోళ్ళు ఈ 15 to 30K అనే వాళ్ళు టాప్ తో పాటుగా కొన్ని కోర్ అంటే కొన్ని తక్కువ బ్రాంచెస్ లైక్ సివిల్, మెకానికల్, త్రిబుల్ ఇవి కూడా పెడుతూ ఉండాలి. అప్పుడు ఈ కాలేజ్ బేస్డ్ ఆప్షన్స్ అయితే వెళ్ళొచ్చు వాళ్ళు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎవరెవరైతే పర్టికులర్గా ఈ కాలేజ్లో ఈ కోర్స్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నాం. కొంతమంది ఉంటారు లైక్ అనిట్స్ కావాలి, అనిట్స్లో ఈసీఏ కావాలి, ఇంకే కాలేజ్ వద్దు, అనిట్స్ కాలేజే కావాలి, అనిట్స్లో ఈసీఏ కావాలి, లేకపోతే ఎంబీసీఆర్ఏ కావాలి, ఎంబీసీఆర్లో సిఎస్సిఏ కావాలి, ఇలా కొడతారు. వీళ్ళు కూడా ఈ కాలేజ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లైక్ చాయిస్ ఈ త్రీ కేటగిరీస్ ఉన్న వాళ్ళైతే కాలేజ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మన సెకండ్ థింగ్ డిపార్ట్మెంట్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్కి ఎవరెవరు వెళ్ళొచ్చు అనే దాని గురించి అయితే చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ బేస్డ్ అయితే చూద్దాం. దీంట్లో మెయిన్ ఉండాల్సిన పర్టికులర్గా కావాల్సింది ఏంటి, స్టార్ ఏంటి అంటే ఆ డిపార్ట్మెంట్ గురించి వెల్ నాలెడ్జ్. అంటే సిఎస్సి అందరూ తీసుకుంటున్నారు కదా అని సిఎస్సి తీసుకోకూడదు. మీరు ఆ కోడింగ్కి అలవాటు పడగలరా? అండ్ ఎస్, కోడింగ్ ఏమి మైనర్ థింగ్, ఇది ఇంకా ఇంటర్మీడియట్, ఇంకా మీరు ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నారని కాదు కదా. ఇది ఒక ఇంజనీర్, ఇట్స్ బీటెక్ డిగ్రీ. కాబట్టి కోడింగ్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఆ కోడింగ్కి అలవాటు పడగలరా, ఆ కీబోర్డ్ టైపింగ్ అలవాటు పడగలరా, సింటాక్సెస్కి అలవాటు పడగలరా అనే దాని గురించి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. లేదు ఎలక్ట్రికల్ అంటే ఆ ఫార్ములాస్ అవ్వచ్చు, ఆ డెరివేషన్స్ అవ్వచ్చు, అండ్ ఆ ఫిజిక్స్ అవ్వచ్చు, ఆ నెట్వర్కింగ్ అవ్వచ్చు, ఇదన్నిటికీ మీరు అలవాటు పడగలరా. లేదు సివిల్ అంటే లైక్ ఆ యొక్క హార్డ్వేర్ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే ఆ ఫీల్డ్ వర్క్ అవ్వచ్చు, దీనికి మీరు అలవాటు పడగలరా. ఈ విషయం అనేది మిమ్మల్ని మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి, అప్పుడు వెళ్ళొచ్చు ఫస్ట్ థింగ్. అండ్ దీంట్లో ఉన్న రెండోది ఏంటి అంటే దీనికి ర్యాంక్ మార్జిన్ ఉండదు.
ర్యాంక్ మార్జిన్ అంటూ ఏమీ ఉండదు. ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా వెళ్ళొచ్చు, దానికంటూ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ర్యాంక్ మార్జిన్ అంటూ ఏమీ ఉండదు. మీరు జస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆ డిపార్ట్మెంట్కి మీరు యాప్ట్ అవ్వగలరా లేదా అనేది. ఇది ఒక్క విషయం తెలుసుకుంటే మీరు డిపార్ట్మెంట్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం థర్డ్ వచ్చేసరికి ర్యాండమ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ గురించి అయితే చూద్దాం. సో గైస్ ఇప్పుడు మనం ర్యాండమ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ గురించి అయితే చూద్దాం. దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకు మొత్తం 2 కదా. ఒకటి టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టీ, టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ. ఫస్ట్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ లో అసలు ఈ టాప్ ఫస్ట్ పాయింట్ ఈ రెండిట్లో ఉన్నది ఏంటి అంటే కామన్ గా టైర్ 1 కాలేజెస్ ఏంటి అనేది మీకు ఒక లిస్ట్ అనేది అయితే కావాలి. ఒక లిస్ట్ కావాలి. టైర్ 1 కాలేజెస్ ఏంటి అనే లిస్ట్ అయితే కావాలి. అండ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ లో మీకు కావాల్సింది ఆ కాలేజ్ లో ఉన్న టాప్ బ్రాంచ్ ఏంటి, ఈ కాలేజ్ లో ఉన్న టాప్ బ్రాంచ్ ఏంటి అనే దాని గురించి అయితే మీకు తెలియాలి. అర్థమైంది కదా. ఫస్ట్ అంటే మీకు కావాల్సింది టైర్ 1 కాలేజెస్ అనే లిస్ట్ కావాలి. అండ్ సెకండ్ థింగ్ టాప్ బ్రాంచ్ అంటే ఆ కాలేజ్ లో ఉన్న టాప్ బ్రాంచ్ ఏంటి అనేది మీకు టాప్ ఈజ్ ఈక్వల్స్ టాప్ లో తెలియాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి దీనికి కూడా ర్యాంక్ మార్జిన్ ఉండదు. టాప్ ఈజ్ ఈక్వల్స్ టాప్ కూడా ర్యాంక్ మార్జిన్ అనేది ఉండదు. నెక్స్ట్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ. దీంట్లో తెలియాల్సింది ఏంటి అంటే ఎనీ బ్రాంచ్ అయినా టాప్ కాలేజ్ లో చదవాలనుకుంటున్నారు కాబట్టి ఆ టాప్ కాలేజ్ లో ఏదో ఒక బ్రాంచ్ కాకుండా ఎనీలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉంటాయి, లైక్ దాంట్లో ఆ బ్రాంచ్ అసలు బాగోదు బట్ ఆ బ్రాంచ్ అనేది ఉంటుంది. అసలు ఆ బ్రాంచ్ బాగోదు ఆర్ఎల్స్ ఎంపీసీ వాళ్ళకి అది సూటబుల్ బ్రాంచ్ కాదు, బట్ ఆ బ్రాంచ్ ఉంటుంది. అలాంటి బ్రాంచ్ పెట్టుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ లో ఎటువంటి ఇది ఉండదు. కాబట్టి అలాగా మీకు సంబంధం లేని మీ స్టేషన్ కానీ బ్రాంచెస్ యొక్క లిస్ట్ ని ఫిల్టర్ అవుట్ చేయాలి. ఈ ఎనీలో నుంచి ఆ లిస్ట్ ని ఫిల్టర్ అవుట్ చేయాలి. ఆ లిస్ట్ ని ఫిల్టర్ అవుట్ చేస్తేనే ఈ ఎనీ కూడా కొంచెం గుడ్ గా అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేది దీంట్లో కొంచెం ర్యాంక్ మార్జిన్ అనేది ఉంటుంది బట్ అంతగా అనేది యాడ్ అవ్వదు. లైక్ ర్యాంక్ మార్జిన్ మీరు 1-2 ఇది 1-2 అవసరం లేదు, ఎందుకంటే 1 అనే వాళ్ళు మిగతా వాటికి వెళ్తారు కాబట్టి ఇది మనం 30K చూద్దాం. 30K టు ఒక 60 to 70K వరకు అయితే పెట్టుకోవచ్చు టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ అనేది. ఈ 60-70 కూడా కేటగిరీ స్టూడెంట్స్ అయి ఉంటే ఇంకా మంచిది. ఈ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీలో కూడా ఈ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళకి టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ గా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎనీ బ్రాంచెస్ అంటే టాప్ బ్రాంచ్ పెడతారు, లీస్ట్ బ్రాంచ్ పెడతారు. కాబట్టి ఈ కేటగిరీ స్టూడెంట్స్ కి ఆ టాప్ బ్రాంచెస్ తగిలే అవకాశం అయితే ఉంది. కాబట్టి టాప్ ఈజ్ ఈక్వల్స్ టాప్ గా వాళ్ళకి మారే అవకాశం అయితే ఉంది. వీళ్ళు పెట్టుకున్నప్పుడు మెయిన్ ఉండే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి, మొత్తం అన్నిట్లో కాకుండా దీంట్లో టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీలోనే రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొంచెం హైగా ఉంటుంది. ఏంటి అంటే సీట్ రాకపోవడం. ఇది మెయిన్ ప్రాబ్లం ఇక్కడే జరుగుతుంది. చాలా మంది ఇక్కడ ఎక్కడా కూడా, ఎందుకంటే టాప్ ఈజ్ ఈక్వల్స్ టాప్ లో ఉన్న ర్యాంక్ మార్జిన్ ఉండదు, ఎవరైనా పెట్టుకోవచ్చు, దాని మీద ప్రాబ్లం లేదు. టాప్ బ్రాంచెస్ అనేవి అయితే చూసుకుంటారు. నెక్స్ట్ ర్యాంక్ మార్జిన్ కాకుండా ఇప్పుడు ఒకవేళ మీరు వీళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది నాకు టాప్ ర్యాంక్ వస్తుందా, టాప్ కాలేజెస్ వస్తాయా రావాలని తెలిసిన వాళ్ళు మాత్రమే టాప్ ఈజ్ ఈక్వల్స్ టాప్ పెడతారు మాక్సిమం డిపార్ట్మెంట్ బేస్డ్ ఏదైనా. బట్ ఇది మాత్రం టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ లేదా ఎనీ కాలేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ. ఇది అనేది ఏంటవుతుందంటే అందరు పెట్టుకునే జనరల్ వెబ్ ఆప్షన్స్. దీంట్లో ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సీట్ రాకపోవడం. సీట్ రాదు మాక్సిమం, ఎందుకంటే నాన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాంకు బిలో 50K అయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పెట్టాల్సిన వెబ్ ఆప్షన్స్ అయితే 100 to 120. 100 అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదా ఒక 80 అయినా పెట్టాలి, మినిమం 80 ఆప్షన్స్ అయినా పెట్టాలి. వాళ్ళు ఏం ఫాలో అవుతారు, ర్యాండమే ఫాలో అవుతారు. ర్యాండమ్ లో ఏంటి టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ కానీ ఎనీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ కానీ ఈ రెండు ప్యాటర్న్స్ లో ఏదో ప్యాటర్న్ ఫాలో అవుతారు. అప్పుడు ఏమవుతుంది, టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ లో పెడతారు. కంప్యూటర్ అనేది ఇలా పైనుంచి కింద స్కాన్ అవుద్ది. ఈ కింద ఎక్కడో ఏదో మీకు సూటబుల్ అయ్యే కాలేజ్ ఉండొచ్చు. ఈ టాప్ కాలేజెస్ అన్ని చెక్ అవుతాయి. టాప్ కాలేజెస్ అన్ని చెక్ అయిన తర్వాత మీకు ఆ టాప్ కాలేజెస్ లో సీట్ రాదు. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళినప్పటికీ ఆల్రెడీ అక్కడ మిగిలి ఉన్న సీటు వెంకోలకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏంటవుద్ది, ఈ సీట్ కూడా మీకు తప్పిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ మెయిన్ దీంట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సీట్ అలౌడ్ అవ్వకూడదు. బట్ కానీ ఒకవేళ 50K కంటే 50K 40K అవ్వచ్చు, ఏదైతే 35K తర్వాత 40 and 40K తర్వాత మీరు ఫాలో అవ్వాల్సిన పద్ధతులు ఆ యొక్క స్ట్రక్చర్స్ కూడా ఇవే. మీరు ఫాలో అవ్వాల్సిన కూడా ఇవే. మీరు కాలేజ్ వైజ్ కానీ డిపార్ట్మెంట్ వైజ్ కానీ టాప్ ఈజ్ ఈక్వల్స్ టాప్ కానీ వెళ్ళకూడదు.
అస్సలు వెళ్ళకూడదు. మీరు ఫాలో అవ్వాల్సిన ఈ రెండే, బట్ రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది, అదైతే నేను చెప్తున్నాను. అండ్ నేను దీంట్లో చాలా కవర్ చేశాను, లైక్ టైప్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అవ్వచ్చు అండ్ ఎవరెవరు ఎలా వెళ్తే మంచిది అనే విషయం గురించి నేను చెప్పాను. అండ్ మీకు ఒకవేళ కావాలి కాలేజ్ కంపారిజన్ వీడియోలు కావాలి, లేదా ఈ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కాలేజ్ ఇన్ఫో అని పెట్టి ఏ కాలేజ్ గురించి కావాలో చెప్తే నేను కాలేజ్ గురించి అయితే డీటెయిల్గా ఒక పీపీటీ ప్రెజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.